హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైజాగ్లో ఇదే నా లాస్ట్ వీడియోనండి. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా మా ఇంటికాడ ఆ వీడియోస్ వస్తాయి. వైజాగ్లో ఇంక ఇదే లాస్ట్ వీడియో. ఇంకా ఈ రోజైతే ఊరు వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వచ్చేస్తున్నాము వైజాగ్ నుంచి. పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి, అలాగే నా పరిస్థితి ఉందండి. వైజాగ్లో బాగా అలవాటు అయిపోయి అక్కడి నుంచి అయితే రాబుద్ది అవ్వలేదు అసలు. ఈ వీడియో అప్పుడప్పుడు తీస్తుందండి. 3 రోజుల వీడియో మాట మేము వచ్చేసిన రోజుది. అంతకుముందు 2 రోజుల వీడియోనండి. ఇంకా అక్క అయితే కూరలు వండుతుందని వీడియో అయితే తీసానండి. చెప్తావా? Hi guys. Hi Chad. Hi Chad. ఈ వీడియోలో అయితే 3 రోజుల వీడియో అయితే కలిపి ఉంటుందండి. మేము వచ్చేసి రోజుని అంతకుముందు 2 రోజుల వీడియో అయితే కలిపి ఉంటుందండి. ఇక్కడ అందరినీ కూడా హాయ్ చెప్పమంటే చూసారా అలా చెప్తుందా మా అమ్మాయి. ఇంకా అక్కల అబ్బాయి ఏమో అసలు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పట్లేదు. నేను లేనప్పుడు అంట హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప అంటున్నాడంట. తర్వాత నాకు అక్క చెప్తుంది. సరదాగా చాలా బాగుందండి. 15 రోజులు కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే బుధవారం అనుకుంటా ఆ రోజుని చికెన్ కూర వండుతుంది అందరికీ. అత్తయ్య గారు ఇంకా నాన్ వెజ్ తినరు కదండి, కోడిగుడ్డు ఒకటే తింటారని వంకాయ ఇగురుండి కోడిగుడ్లు అయితే వేస్తుందన్నమాట. పక్కనైతే చికెన్ వండుతుందన్నమాట. ఇంకా 2 కూరలు అయితే పెట్టేసింది. అక్కే మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే పట్టుకొచ్చింది. చికెన్ అయితే బాగా మగ్గిచ్చేసి దాంట్లో అయితే కారం వేస్తుందండి. పక్కనే వంకాయ కూర వండుతుంది. వంకాయ ఎగిరన్నావు కదక్క, గుత్తి వంకాయలా కోసావేంటి వంకాయలు అంటే, ఒక్కోసారి ఇలా వండుతాను చాలా బాగుంటుంది అని చెప్పింది. సేమ్ గుత్తి వంకాయలు ఎలా వండుకుంటామో సేమ్ అలాగే కోసి ఎగిరైతే పెడుతుంది అన్నమాట. ఈ అక్క అయితే మాకు తెలియని వంటలు కూడా కొన్ని అయితే వండుతుందండి. చాలా బాగుంటున్నాయి. వంకాయ ఎగిరైతే గుత్తి వంకాయలా కోసి వండుతుంది. చికెన్ అయితే చాలా బాగా వండుతుందన్నమాట. వైజాగ్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. టైం అలా గడిచిపోయింది. ఇన్ని రోజులు కూడా అసలు బోర్ అనేది ఏమీ కొట్టలేదండి నాకు. ఎందుకు వచ్చాం రా బాబు ఈ వైజాగ్కి, మనం ఊరు వెళ్ళిపోదాం, మన పల్లెటూరు వెళ్ళిపోదాం అని అస్సలు ఏమనిపించలేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది వైజాగ్. కారం వేసేసింది కదండి, కొద్దిగా వాటర్ వేస్తుందన్నమాట. షాప్ కాడ అయితే మా ఆయనగారు బావగారు ఉన్నారు. పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు అనమాట. వెబ్ సిరీస్ అయితే పెట్టింది. ఇంకా అత్తయ్య గారు కూడా వెబ్ సిరీస్ అయితే చూస్తున్నారు. ఇంకా వాటర్ వేసి ఇంకా బాగా తిప్పుతుంది. దానిపైన ఇంకా చూడండి వంకాయ కూర గుత్తి వంకాయలాగా అనిపిస్తుంది. ఇంకా కొత్తిమీర అయితే చికెన్ కూరలో వేసిందండి. గుడ్లు కూడా ఫ్రై చేసిందన్నమాట. ఇంకా సాయంత్రానికి చికెన్ కూర ఉంటుంది. ఎక్కువే తెచ్చేసారండి చికెన్ అయితే. ఇంక సాయంత్రానికి ఉంటుంది. గుడ్లు ఏమో 2 ఎగస్ట్రా వేసిందన్నమాట అత్తయ్య గారికి. పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి గుడ్లు కూడా ఎగస్ట్రా వేసింది. ఇంకా మామూలుగా నేనైతే వీడియో పెట్టుకుని ఇలా అయితే సర్దుకుందండి అన్ని డబ్బాల్లోని. కిచెన్ అయితే చాలా బాగా సర్దుకుంది. వంట అయితే చేసేసిందన్నమాట. ఇంకా అత్తయ్య గారికి ఇలా పెట్టేసింది ఒక గిన్నెలో చారుని. ఇంకా అత్తయ్య గారికి అయితే ముందు పెట్టేస్తుందండి, కొంచెం లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఫస్ట్ అత్తయ్య గారికి పెట్టేసి ఇంకా తర్వాత పిల్లలకి కూడా పెట్టేసింది. ఇంక ఇచ్చేసి రావాలి నేను. చారుని ఒక గిన్నెలో కూర గిన్నెలో అయితే కూర వేసేసి ఇంకా అలా ఎత్తేసిందన్నమాట. పిల్లలకైతే తినిపించేసి ఇంకా షాప్ నుంచి అయితే బావగారు మా ఆయన గారు వచ్చేసారండి. ఇంకా అందరం కూడా భోజనం అయితే చేసేసాము. భోజనం చేసేసి అందరూ పడుకున్నారు కానీ నాకైతే అస్సలు నిద్ర రాదండి. ఎంత లేట్గా పడుకున్నా నైటు మధ్యాహ్నం అస్సలు నిద్ర రాదు. నేను అటు ఇటు తిరుగుతుంటే ఆ పల్లెలు తంపడికాయలు ఆవిడైతే వచ్చిందండి. ఆ అత్త ఇచ్చుకుందామని కేకేసింది. కానీ చాలా పెద్దగా ఉన్నాయండి. అసలు గింజలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇచ్చుకోలేదులేండి, ఇంకా తక్కువకి ఇస్తానంది, ఇంక ఇచ్చుకోలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అండి. ఇంక పొద్దున్నే ఇంటి పని అంతా చేసేసుకుని ఇంకా కాకరకాయలు అయితే తెచ్చిందండి మార్కెట్ నుంచి అక్క. కాకరకాయ ఫ్రై పెట్టేసి పప్పు దోసకాయ ఏదో వండిందండి ఆ రోజు. నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కాకరకాయలు అయితే కట్ చేస్తుందన్నమాట. అమ్మ వాళ్ళతో అయితే ఫోన్ మాట్లాడుతుంది. కాకరకాయలు అయితే ఇంకా కట్ చేయమని ఇచ్చేసిందండి. పప్పు బీరకాయ అనుకుంటా. బీరకాయలు కట్ చేసేసి అక్క పప్పులో వేయడానికి అయితే వెళ్ళిపోయింది. నిన్నైతే కాకరకాయలు కట్ చేయమంది. కాకరకాయలు కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా పక్కనైతే రైస్ పెట్టేసి కూర అయితే వండుతుందన్నమాట.
మా అమ్మాయి అయితే పడుకుని లేసిందండి. అసలు ఆ ఏడ్చేస్తుంది. ఎత్తుకున్నాను కదా అమ్మా అంటుంది. డాడీ డాడీ అంటుంది. డాడీ షాప్ నుంచి వచ్చేస్తారు, మనం ఇంకా ఆడుకుందాము, అన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళాడు వచ్చేస్తాడు అని చెప్తున్నానండి. ఇంకా ఆడుంటే ఆడితో ఆడుకున్నాను. స్కూల్కి వెళ్ళాడండి. ఇంకా అక్క అయితే తీసుకురావాలి వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. ఇలా చేస్తుంది పెద్దమ్మ, అలా చేస్తుంది, ఏడకమ్మా అని చెప్తున్నాను. అస్సలు ఊరుకోవట్లేదండి. డాడీ డాడీ అని గోల్ చేసేస్తుంది. రైస్ అయితే పెట్టేసింది. పక్కన పప్పు కూర కూడా వండేసింది. పప్పు కూర కాదండి, బీరకాయ ఇగురు. నేను మర్చిపోయాను. బీరకాయ ఇగురు వండి ఆ రోజు కాకరకాయ ఫ్రై చేసింది అన్నమాట. ఒక నీటిలో ఉప్పు వేసేసి పసుపు వేసేసి ఇంకా కాకరకాయ ముక్కలు వేసేసి కొంచెంసేపు ఉంచి గట్టిగా పిండుతుందండి. దాంట్లో ఉన్న చేదంతా పోతుంది అన్నమాట. ఇలాగైతే చేసేసిందండి. ఇంకా కాకరకాయ కూడా ఫ్రై చేసేస్తుంది. ఇప్పుడు బీరకాయ ఎగురు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా అక్క అయితే పిల్లల్ని తీసుకురావడానికి పక్కనే స్కూల్ అండి, ఒక 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, తీసుకురావడానికి వెళ్ళిందన్నమాట. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. తీసుకొచ్చేసి ఇంకా జోళ్ళైనా తీస్తుంది. వీడియో చూస్తుంటే ఎలా చూస్తున్నాడో వాడు. ఇంక ఇద్దరు ఆడతారండి. ఇంక మా అమ్మాయిని ఈ పిల్లోడు కలిసి ఇంకా ఆటలు ఆడతారు. ఈ పిల్లోడు ఇంకా టీవీ పెట్టేసుకుని ఇంకిద్దరు చూస్తారన్నమాట. అన్నయ్య వచ్చాడు అని చెప్తున్నాను మా అమ్మాయికి. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా పెట్టేస్తుంది. ఇంకోండి టీవీ కాడ అయితే అతుక్కుపోయారు. ఈ కుర్చీ కోసం ఎన్నిసార్లు దెబ్బలాటో. ఆ పిల్లకి కావాలంటే ఈడికి కావాలంటే ఆ పిల్లకి. అస్సలు వచ్చిన 2 రోజులు కూడా ఆ కుర్చీ కోసం దెబ్బలాట. తర్వాత అయితే ఇంకా మా అమ్మాయికి ఇచ్చేసాడులేండి. అక్క అలా వండుతుంటే ఇంకా నేను నా గురించి చెప్పడం, అక్క గురించి చెప్పడం, టైం అంతా కూడా అలా గడిచిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను ఏం చేస్తాను, అక్క వంట చేసేస్తుంది కదా, నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీసుకున్నా కూడా ఏం వంటలేదండి. ఇంకా మాట్లాడుకుంటూ అలా ట్రైపాడ్ పెట్టేసాను ఆ పక్కనే. తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇద్దరముని. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా అన్నం అయితే ఆచేస్తుంది అన్నమాట. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే ఉడుకుతుంది. ఇంకా నేనైతే నాకు ఇష్టం లేదని అస్సలు వేసుకోలేదండి. కాకరకాయ ముక్కలు ముందు నూనెలో ఫ్రై చేసేసి తర్వాత కూర అయితే వండుతుందండి. ముందు నూనెలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తుంది. తర్వాత ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటాలు వేసేసి వండిందన్నమాట. నేను అసలు టేస్ట్ కూడా చూడలేదు. నాకెందుకులే ఇష్టం లేదనేసి అసలు కాకరకాయ అంటే అంత ఇష్టం ఉండదండి. ఎప్పుడు వండుకుంటాం కానీ తక్కువ, కానీ ఎప్పుడో ఒకసారి అలా తింటూ ఉంటాను. ఇంక వేసుకోలేదు చెప్తుంది. ఇంకా కాకరకాయ కూడా చాలాసార్లు వండుకుంటాము. ఇంకా బావగారికి ఇష్టం అని చెప్పేసి వండుతాను నేను అన్నది. నూనెలో అయితే ఇలా ఫ్రై చేసేసిందండి. ఇంకా టమాటాలు అయితే అక్క బాగా ఎక్కువ వాడుతుంది. ఆయిల్లో అయితే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసేసి ఇంకా బాగా మగ్గిస్తుంది అన్నమాట. దాంట్లో టమాటాలు కూడా మగ్గిపోయి ఇంకా కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తుంది. ఇంకోండి ఇలాగైతే వేసేసింది. కూర అయితే బాగా కనిపిస్తుంది కానీ నేను అసలు వేసుకోలేదు. ఇంకా పక్కనైతే పాలు పెట్టిందండి. ఇంకా సాయంత్రానికి టీకి కాసేసి ఉంచితే ఇంకా సాయంత్రానికి టీ పట్టుకెళ్ళాలి మళ్ళీ షాప్కి. ఇంకా అందరం కూడా భోజనం అయితే చేసేసామండి. ఇంకా సాయంత్రం అయితే 4 అవుతుంది. అప్పుడు వీళ్ళేం పడుకోవట్లేదు, అందరం పడుకున్నారు. ఇంకా వీళ్ళు పడుకోకుండా నేను కూర్చున్నాను. వీళ్ళు కూడా వచ్చేసారు మా అమ్మాయితో. ఇంకా ఆడు కూడా వచ్చేసాడు. ఇద్దరు ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారండి. పక్కింటి వాళ్ళ పిల్లలతో కూడా ఆడతాడంటే అక్కోళ్ళ పిల్లడు. అక్కడికైతే వెళ్ళారండి. మా అమ్మాయి అయితే ఆ గుర్రం బొమ్మ అస్సలు వదలట్లేదండి. వాళ్ళకైనా సరే నాది అని దెబ్బలాడేస్తుంది. ఆ పిల్లోడేమో అదే కావాలంటున్నాడు, ఆ చిన్న పిల్లోడు.
ఆ పింక్ కలర్ది కార్ అయితే వద్దంట, అదే గుర్రమే కావాలంటే ఇద్దరికి కూడాని. అసలు మా అమ్మాయిని కేకేస్తుంటే అస్సలు రావట్లేదు. వాళ్ళేమో ఆ పిల్లోడికి సర్ది చెప్తున్నారు, నేనేమో కేకేస్తున్నాను వచ్చేయి డాడీ కొంటారులే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సరుకు మీద దెబ్బలాడుతుంది. అస్సలు ఆ పిల్లోడేమో అదే కావాలంటున్నాడు, ఆ అబ్బాయి ఏమో పాపం అన్నీ ఎత్తుకుంటుంటే అస్సలు ఊరుకోవట్లేదు, అదే కావాలంటున్నాడు. ఇంకా నేనైతే తీసుకొచ్చేసాను అనమాట. ఎలాగైతే తీసుకొచ్చేసాక మళ్ళీ వెళ్ళింది. ఇద్దరు ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు. ఆ పిల్లడు కూడా వేసేస్తున్నాడు. మా అమ్మాయి అయితే నేను కేకేసేస్తున్నాను. వాళ్ళ నానేమో వచ్చేసి అది తీసుకోరా, అమ్మాయి ఆడుకుంటుంది, అక్క ఆడుకుంటుంది కదా అంటే అస్సలు ఊరుకోవట్లేదు, అదే కావాలంట. నేను ఇంకా తీసుకొచ్చేసానండి. ఇంకా మన ఇంటికాడ ఉన్నది అని చెప్పేసి తీసుకొచ్చేసాను. వీడు కూడా చెప్తున్నాడు చతుర్వేదు ఇది తీసుకో, తమ్ముడు అది తీసుకుంటాడంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా అసలు తగ్గేదిలే అంటుంది మా అమ్మాయి అయితేని. ఇంటికైతే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకొచ్చేస్తే మళ్ళీ చతుర్వేది వెళ్ళాడని మళ్ళీ వెళ్ళిపోయిందండి. ఇంకా ఎలాగోలాగా ఇంకా ఆ పిల్లోడికి అది ఇచ్చేసి ఇంకా మా అమ్మాయి అయితే ఆ కార్ అయితే తీసుకుందండి. వీళ్ళిద్దరు ఇంకా ఆటలాడుతున్నారన్నమాట. ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. పక్కింటి వాళ్ళు అయితే వచ్చి గాలి అయితే ఎంత ప్రశాంతంగా వేస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది. బయట అయితే ఇంకా చుట్టూరు కొండలు కాబట్టి ఎంత బాగా వేస్తుందో. ఇంకోండి వీళ్ళందరూ కూడా భలే ఆడుకుంటున్నారు. మా అమ్మాయికి పిల్లలు ఉండాలే కానీ ఇంకా ఇంకా అందరినీ మర్చిపోద్ది, ఇంక తిండిని కూడా మర్చిపోద్ది, ఇంకా ఆటలాడుతాను. ఇంకా ఎవరు ఉండకపోతే ఇంకా అస్సలు ఏదో నీరసంగా ఉన్నట్టు ఉంటుందండి. డాడీ కొంటారా? వైజాగ్ నుంచి మా ఇంటికి వెళ్ళే రోజు అయితే వచ్చేసిందండి. ఇంక పొద్దున్న 5:30కి లేచి ఇంకా ఇంట్లో పని అంతా కూడా చేసేసి ఇంకా మా ఆయనగారు అయితే షాప్కి వెళ్ళారండి. షాప్ తీసేసి వచ్చేసారు. ఇంకా రెడీ అయిపోయి ఇంకా అక్క వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్క అయితే జాకెట్ ముక్క అయితే పెట్టిందండి. ఇంకా అక్కడ వీడియో తీయలేదు, ఇక్కడైతే తీస్తున్నాను అనమాట. ఈ బావగారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ అక్క కూడా ఈ వదిన కూడా జాకెట్ ఓ ఇంటి ఆడపిల్లలకి ఏం పెడతాము అలాగా పెట్టిందండి. నిజంగా ఈ 15 రోజులు కూడా చాలా బాగా చూసుకున్నారు. జాకెట్ ముక్క, గాజులు, ఇంకా అంటుపళ్ళు, ఇంకా డబ్బులు కూడా ఇచ్చింది. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చిందిలేండి, అక్క కూడా ఇచ్చింది. నువ్వు వెళ్ళిపోతున్నావా, చీర కొందాం అనుకున్నాను, వెళ్ళిపోతున్నావా అనేసి ఇంకా జాకెట్ ఉంటే జాకెట్ పెట్టేసిందండి. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి షాప్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బావగారికి బండి ఇచ్చేసి ఇంకా బావగారికి కూడా చెప్పేసి ఇంకా బయలుదేరిపోతామండి. గాజువాకి వెళ్ళిపోవాలి. గాజువాకి వెళ్తే ఇంకా అక్కడ బస్సులు అయితే ఉంటాయన్నమాట. బావగారు అయితే షాప్లో ఏం కావాలో అయితే తీసుకోమన్నారు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు బస్సులో తినడానికి అయితే కొన్ని అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా అసలు మా అమ్మాయి అయితే వెళ్ళింది. ఎప్పుడు ముద్దు పెట్టమన్నా కూడా ముద్దు పెట్టదంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా ఇంకా బావగారికి అయితే ముద్దు పెట్టిందండి. బావగారు ఏంటంటే ఇంకా మా అమ్మాయికి అయితే బట్టలు కొందాం అనుకున్నారంట. ఇంకా టైం అస్సలు కుదరలేదండి. బట్టలు కొనని ఇంకా డబ్బులు అయితే చేతిలో పెట్టారు. ఇంకా బట్టలు తీసుకోమని ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నారండి. ఇంకా చాలే సరిపోతాయి అని చెప్పేసి నేను కొద్దులే అన్నాను. ఇంకా బావగారు అయితే మా అమ్మని ఎత్తుకున్నారు. అక్కడ నుంచి గాజువాక్ అయితే బస్సు ఎక్కేసామండి. ఇంకా గాజువాక్లో అయితే బస్ స్టాండ్లో రాజుల బస్సులు ఉంటాయి. టైంకి ఉన్నాయంట కానీ చాలా టైం అయిపోతుందండి. చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఆగలేక అన్నవరం బస్సు వస్తుందండి. ఇంకా అన్నవరం వెళ్ళిపోతే అక్కడ నుంచి బస్సులు ఉంటాయని చెప్పేసి ఇంకా అన్నవరం అయితే ఎక్కేద్దాం అనుకుంటున్నామండి. టైంకి ఉన్నది కానీ అసలు రాజుల బస్సు అయితే రాలేదు. తర్వాత రాజుల బస్సు వైజాగ్ నుంచి వచ్చే బస్సు ఎక్కాము. కొంచెం లేట్ అయిపోయింది అంతే. ఇదైతే అన్నవరం బస్సు అండి. ఇంకా అన్నవరం బస్ స్టాండ్లో అయితే దిగేసి ఇంకా భోజనం టైం అండి. ఇంకా అక్కడే బస్ స్టాండ్లోనే భోజనం వాటలు కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడ భోజనం చేసేద్దామని చెప్పారు. ఇంకా రాజోళ్ళు ఇక్కడ అన్నీ కూర్చున్నాం చాలాసేపు. ఇంకా మా అమ్మాయికి అయితే పల్పి ఆరెంజు, డ్రింకులు ఒకటి తెమ్మంటే 10 తెస్తారండి. ఇవన్నీ తెచ్చేసారన్నమాట. ఎందుకు బ్యాగ్ ఏం ఖాళీ లేదు పెట్టుకోవడానికి, ఎందుకంటే ఇదేమో అవిసి గింజలు వచ్చేది పట్టుకొచ్చేసారు. ఇవన్నీ తెచ్చి కూడా భోజనానికి రమ్మంటున్నారు. ఈ సరిపోతాయిలే ఇంటికి వెళ్ళినాక చూద్దాము ఇంకెందుకులే అనేసి వద్దంటే నడు భోజనం చేద్దామని తీసుకొచ్చారన్నమాట. ఈ పక్కనే వాటలండి, బస్ స్టాండ్లోనే వాటలండి.
ఇంకా మామూలుగా భోజనం అయితే ఇంకా చేసేస్తున్నమాట. చేసేసి టైంకి ఉంది, మనం భోజనం చేసేటప్పటికి బస్సు అయితే వచ్చేస్తుంది, కంగారు పడకు స్లోగా తినన్నారు. ఇంకా భోజనం అయితే ఇచ్చుకుని భోజనం కూడా తినేసాము. మా అమ్మాయికి ఓ ప్లేట్ కావాలంట, మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకుని ఇంకా దాంట్లో వేసి ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చామండి. తర్వాత అయితే రాజుల బస్సు అయితే ఎక్కేసాము. తర్వాత ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్లో అయితే దిగామండి. ఇది వచ్చేసి తుని అనుకుంటా, తుని ఏదోని కాకినాడ ఏదో బస్ స్టాండ్ అండి. తర్వాత అయితే ఇది వచ్చి పాస్లపూడి బ్రిడ్జి అండి. ఇంక ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలన్నీ కూడా ఇంకా ఇంటికాడ మా ఇంటికాడికి వెళ్ళిపోయామండి. ఒక రోజు ఉండి ఇంక మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఒక వీడియో తీశాను. తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.